హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని కోరుకుంటున్నాను కూడా. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. చెప్పాలంటే మంచి ఇన్ఫర్మేషన్ అనమాట. ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. టైలర్స్కనే కాదండి, ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుతుంది. టైలర్సే చూడాలి అని లేదనమాట మన ఛానల్. ఎవరైనా చూడొచ్చు. నేను చెప్పేది ఇక్కడ ఏంటి అంటే, చాలామంది అంటే నార్మల్ పీపులే కావచ్చు, లేదంటే టైలర్సే కావచ్చండి. చాలా మందిని మనం చూస్తూ ఉంటామన్నమాట. మనుషుల్ని చాలా రకాలుగా ఉంటారు. కొందరు ఎక్కువగా కలిసిపోరు ఎవరితో కూడా. కొందరు లేట్‌గా కలుస్తూ ఉంటారు. కొందరు తొందరగానే మాట్లాడుతూ ఉంటారు. కలిసిపోవడం అనమాట. ఇంటరాక్ట్ అనేది కొద్దిగా తొందరగానే కలిసిపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది కదా! ఇలా టైలర్స్ విషయంలో ఏంటంటే, మనం ఎప్పుడైనా సరే అండి, కస్టమర్స్ని పట్టి ముందుకెళ్తూ ఉంటాము చాలా వరకు కూడా. ఇప్పుడు ఏంటంటే, నాకు ఒక ఇప్పుడు ఈ బ్లౌజ్ కుడుతున్నాను కదా, తను నాకు అంతగా ముందు పరిచయం అయితే లేదండి. ఫస్ట్ ఒక బ్లౌజ్ తీసుకొని వచ్చింది, అది కుట్టించి ఇచ్చాను. తర్వాత మళ్ళీ అది నచ్చింది అని చెప్పేసి మళ్ళీ నా దగ్గరికి వచ్చింది. అంటే జోయల్గా బాగా కలిసిపోతూ మాట్లాడుతుందనమాట. తను అర్జెంటుగా మామూలుగా మనం టైలర్స్ ఎవ్వరైనా చేసేది ఏంటంటే, బొటెక్స్‌లో కానివ్వండి, ఎవ్వరైనా చేసే పొరపాట్లు ఏంటి అంటే, ఇప్పుడు ఎవరైనా మన దగ్గరికి కస్టమర్స్ వచ్చారనుకోండి, కొత్త కస్టమరే కానివ్వండి, పాత కస్టమరే కానివ్వండి, ఎవరైనా వచ్చారనుకోండి, అర్జెంటుగా కావాలి, నేనిప్పుడు బ్లౌజ్ ఇస్తున్నానంటే నాకు రేపటికి మార్నింగ్ కావాలి, లేదంటే ఈవినింగ్‌కే కావాలి. మార్నింగ్ ఇచ్చారనుకోండి, ఈవినింగ్‌కి కావాలి. ఈవినింగ్ ఇచ్చారనుకోండి, నాకు మార్నింగ్‌కే కావాలి అనేసి కొందరు అడుగుతూ ఉంటారు అర్జెంటుగా. నాకు అంటే దాన్ని మనము క్యాష్ చేసుకోకూడదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్స్ మనకు పెరగాలి అంటే గనక కస్టమర్స్‌ని డీల్ చేసే విధానంలో ఉంటుందన్నమాట. నిజంగా చెప్పాలంటే ఇక్కడే తెలిసిపోతుందన్నమాట. కస్టమర్స్‌ని డీల్ చేసే విధానంలోనే తెలిసిపోతుంది. ఇప్పుడు తను అర్జెంటుగా కావాలి అనిందని మనం ఒక రూ. 50 ఎక్స్‌ట్రా చెప్పేయడం, వాళ్ళు ఆ రూ. 50 కానీ, రూ. 100 కానీ ఇవ్వడానికి రెడీ అయిపోయి ఉంటారు. ఎందుకంటే వాళ్ళకది అత్యవసరం అనమాట. అర్జెంట్ కాబట్టి. వాళ్ళకది కావాలి కాబట్టి 50 కానీ, 100 కానీ. ఇప్పుడు మీకు నేను అర్జెంట్ బ్లౌజ్ కుట్టివ్వాలంటే ఒక 50 పడుతుంది. ఒక రూ. 100 ఎక్స్‌ట్రా చార్జ్ చేస్తాను. నావున్నాయి కదా, పక్కన పెట్టేసి నీ స్టిచ్ చేయాల్సొస్తది. నా టైం వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉంటారు. ఒక రూ. 100 కానీ, రూ. 50 కానీ డిమాండ్ చేస్తూ ఉంటారు. అలాగే కస్టమర్ కూడా ఇవ్వడానికి అంటే వెనుకడుగేయరనమాట. ఎందుకంటే వాళ్ళకది ఖచ్చితంగా కావాలి కాబట్టి, మన 50 డిమాండ్ చేసినా, 100 డిమాండ్ చేసినా ఇస్తారు. ఇలా మనం డిమాండ్ చేసాం కాబట్టి, నెక్స్ట్ టైం వాళ్ళైతే అస్సలు రారు. నిజం చెప్పాలంటే అసలకే రారు. ఏదో అర్జెంట్ ఉందని వచ్చారు. మనము ఇప్పుడు దీంట్లో కస్టమర్‌ని క్యాష్ చేసుకోవాలని ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు వాళ్ళు ఇచ్చారు. మామూలుగా మనం స్టిచ్ చేసి ఇవ్వాలన్నా అదే కాస్ట్ పడుతుంది. నార్మల్ టైంలో స్టిచ్ చేసి ఇవ్వాలన్నా అదే కాస్ట్ పడుతుంది. అర్జెంట్ కావాలన్నాం కాబట్టి రూ. 50 కానీ, రూ. 100 కానీ డిమాండ్ చేస్తారు నార్మల్‌గా. ఇప్పుడు అదే టైం పడుతుంది గదా! అంటే మనకున్న బ్లౌజెస్ ఒక హాఫ్ అన్ అవర్, ఒక గంట లేట్ అవ్వచ్చు. అది మనం సర్ది చెప్పుకునే వాళ్ళకైతే వాళ్ళయి పక్కన పెట్టేసి ఇది కుట్టేసి ఇచ్చేయొచ్చు. ఈ టైంని మనం క్యాష్ చేసుకొని 50 కానీ, 100 కానీ తీసుకున్నారంటే నెక్స్ట్ టైం అనేది ఆ కస్టమర్ అస్సలు రిపీట్ అవ్వరు. ఇప్పుడు అదే కస్టమర్‌ని మనం ఎలా డీల్ చేయాలి? అర్జెంట్ కావాలన్నారని చెప్పేసి తీసుకొని, సరే అండి కుట్టిస్తాను, ఇంత టైం పడుతుంది, ఈ టైంకి వచ్చి మీరు తీసుకొని వెళ్ళండి అంటే తను హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎంత అంటే ఏం అవసరం లేదండి, బ్లౌజ్‌కి ఛార్జ్ ఎంత ఉంటుందో అంతే ఇవ్వండి అంటే, ఆ కస్టమర్‌తో మనం మాట్లాడే విధానాన్ని వాళ్ళు గమనిస్తారనమాట. గమనించినప్పుడు ఓహో, తిను బాగా కుడుతుంది, అలాగే బాగా మాట్లాడుతుంది, ఎటువంటి ప్రాబ్లం లేదు, మనీ ఎక్స్ట్రా తీసుకోవట్లేదు అనే ఒక ఆలోచన వచ్చి వాళ్ళు మళ్ళీ మనకి ఇవ్వడానికి కూడా ట్రై చేస్తారు. 100కి 90% ట్రై చేయొచ్చు. ఆ కస్టమర్ మనకు మళ్ళీ రిపీట్ అవ్వచ్చు. ఎప్పుడు మనం స్టిచ్చింగ్ చేసే విధానం తనకు నచ్చినప్పుడు మనం మనీ ఎక్కువ తీసుకోనప్పుడు. ఈ రెండిటి మీద బేస్ అయి ఉంటుంది. ఫిట్టింగ్ కరెక్ట్‌గా కుదిరిందా, మనం మనీ ఎక్కువ తీసుకోలేదా, ఆ కస్టమర్ మనకు ఖచ్చితంగా రిపీట్ అవుతారు. ఇది మాత్రం కన్ఫామ్‌గా చెప్పగలను నేను. చాలామంది అర్జెంట్ కూడా నాకు కూడా చాలా ఉన్నాయండి. అర్జెంట్ ఉన్నప్పుడు కూడా ఒక కస్టమర్ వచ్చి అడిగారు అంటే పక్కన పెట్టేసి కుట్టేసి రెడీగా పెట్టుంటాను. రావడం ఆ టయానికి రాకపోవడం తనిష్టం.
మనం తనకు ఒక టైం పంచువాలిటీ చెప్పామంటే అది ఖచ్చితంగా ఆ టయానికి స్టిచ్ చేసి మనం పెట్టాలి. అది మనకి ఎప్పటికైనా ప్లస్ అవుతుందండి, మైనస్ ఎప్పుడు కాదు. మనము ఏవైనా ఇప్పుడు అర్జెంట్ ఇంకా బ్లౌజులు ఉన్నాయి, ఈ బ్లౌజ్ కాకుండా ముందు ఇచ్చిన బ్లౌజెస్ ఉన్నాయి, మనం చెప్తే వినేవాళ్ళు ఉంటారు. అంటే లేదండి ఇది కొద్దిగా లేట్ అయింది తర్వాత ఇస్తాను అని చెప్తే వినేవాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళవి పక్కన పెట్టి ఇది కుట్టించివ్వండి. అదొకటి గమనించుకోండి. అంటే కొద్దిగా ఏంటంటే మనకి ఆ టయానికి శ్రమ ఉంటుందండి. ఖచ్చితంగా పని ఎక్కువ అవుతుంది, స్ట్రెస్ కూడా ఫీల్ అవుతాం. ఆ స్ట్రెస్ ఆ కొద్దిసేపు భరించామంటే తర్వాత ఆ కస్టమర్ మనకు లేనప్పుడు, ఒకవేళ బ్లౌజెస్ లేనప్పుడు తనే వచ్చి ఇచ్చినప్పుడు మనం ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం. అదే ఆ కస్టమర్ని ఇప్పుడు పోగొట్టుకున్నామంటే తర్వాత మళ్ళీ అస్సలు రారండి. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. కస్టమర్స్ మనకు పెరగాలి అంటే కనుక మనం మాట్లాడే విధానంలో ఉంటుంది, 2 వచ్చేసి మనం కుట్టే విధానంలో ఉంటుంది. ఈ 2 చెప్పగలను ఖచ్చితంగా కూడా. కస్టమర్సు ఇంప్రూవ్ అవ్వాలంటే ఈ రెండిటి మీద ఆధారపడి ఉంటుంది టైలర్స్ అనే వాళ్ళకి. నార్మల్ పీపుల్ కూడా యూజ్ అవుతుంది అని చెప్పాను. ఎప్పుడైనా అండి అవతల వాళ్ళని బట్టి మనం ఈ యువతల మాట్లాడాల్సి వస్తుంది. కొన్ని సిచ్యువేషన్లో అవతల యాంగ్రీగా ఉన్నా కూడా, అంటే కోపంగా తను ఒకవేళ ముందుగా మాట్లాడినా సరే మనం నిదానంగా డీల్ చేసుకుంటూ వెళ్ళాలి దాన్ని. అదొకటి గుర్తుపెట్టుకోండి. నేను ఒకటండి, కొందరు మనం టయానికి స్టిచ్ చేసి ఇవ్వలేదనుకోండి, ఆ కస్టమర్ నెక్స్ట్ టైం ఏంటో ఈవిడ ఇచ్చాను బ్లౌజ్ పలానా టయానికి కావాలని టయానికి కుట్టించి ఇవ్వదు, ఒకవేళ ఇప్పుడు ఇచ్చినా కూడా అని చెప్పేసి నెక్స్ట్ టైం రారు కూడా ఆ కస్టమర్స్. అలా ఉంటుంది. మనం ఎన్ని పనులన్నా ఉండనివ్వండి, మన పనులు పక్కన పెట్టి మన కస్టమర్ ఒక టైం చెప్పాము అంటే ఆ టయానికి కుట్టేసి పెట్టండి. తర్వాత వచ్చినా రాకపోయినా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఒకవేళ తను లేటుగా వచ్చినా చెప్పచ్చు, ఈ టయానికి కుట్టమన్నారు కదా కుట్టాము మీరు ఎందుకు రాలేదు అని చెప్పేసి అడిగేదానికి కూడా ఉంటుంది. నాకు ఇప్పుడు బ్లౌజెస్ అయితే ఉన్నాయండి. ఇప్పుడు ఈ బ్లౌజ్ కుడుతున్నాను కదా, చూపిస్తాను లాస్ట్లో. ఒక శారీ ఎప్పుడో ఇచ్చిందండి నాకు. చాలా మంత్స్ కూడా, ఒక 2 మంత్స్ అయిపోయి ఉంటుంది నాకు తెలిసి కూడా. అది నేను ముందు వీడియో కూడా పెట్టేశాను. అప్పుడెప్పుడో బ్లౌజ్ ఇచ్చింది, శారీ ఇచ్చింది. శారీలో బ్లౌజ్ ఒకటి చెడిపోయింది, వేరే వాళ్ళు కుట్టారు, ఇది నా పుట్టింటి వాళ్ళు పెట్టిన సాంగ్యంలో పెట్టారనమాట ఈ శారీ, చెడగొట్టారు అని చెప్పేసి నా దగ్గరకు వచ్చింది. ఈ కస్టమరే ఫస్ట్ రావడమే అలా వచ్చిందనమాట. అంటే నేను అదంటే సెకండ్ టైం వచ్చింది. ఫస్ట్ ఒక బ్లౌజ్ స్టిచ్ చేశాను, సెకండ్ టైం ఆ శారీ తీసుకొని వచ్చింది. ఇలా మీరు దీన్ని ఏదైనా చేయగలరా అంటే దీన్ని ఏం చేయలేము, కావాలంటే కొత్త బ్లౌజ్ అయితే కుట్టించి ఇస్తాను ఒకవేళ పేరప్ చేసి బ్లౌజు అని చెప్పేసి అన్నాను. అంటే మ్యాచ్ అంతగా అవ్వలేదు, చూసాం చాలా. సరే అని చెప్పేసి కట్టు చెంగు దగ్గర మనకి బ్లౌజ్ పీస్ ఎలా వచ్చిందో సేమ్ అలాగే ఉంది, కాకపోతే కొద్దిగా కలర్ డిఫరెన్స్ వచ్చిందనమాట. డిఫరెన్స్ అంటే ఏంటంటే మనకి ఇచ్చిన బ్లౌజ్ వాడు లైట్ కలర్ ఇచ్చాడు, శారీ వచ్చేసి డార్క్ కలర్ ఇచ్చారనమాట. ఇంకేంటంటే బార్డర్ని బట్టి ఆ బ్లౌజ్ మ్యాచ్ అయిపోతుంది ముందున్న బ్లౌజు. ఇప్పుడు ఏంటంటే కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. కట్టు చెంగులో తీసాను అనమాట నేను. కట్టు చెంగులో తను సైజ్ కూడా చాలా సన్నగా ఉంటుందండి. నేను ఏం చేశానంటే అది మీకు నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను, వీడియో తీసి పెట్టాను. ఈ బ్లౌజు అప్పుడెప్పుడో ఇచ్చింది అన్నాను కదా ఆ శారీ, తను శారీ ఇచ్చింది కానీ బ్లౌజ్ ఇవ్వలేదండి. కొలతల బ్లౌజ్ అయితే ఇవ్వలేదు. కుట్టావా అంటే నువ్వు బ్లౌజ్ ఎక్కడ ఇచ్చావు, నాకు 2 మంత్స్ అయిపోతుంది అని చెప్పేసి అన్నాను. ఇంకా సరే అని చెప్పేసి కస్టమరు అది పక్కన పెట్టేసి ఇంకా ఈ ఆల్తి బ్లౌజ్ తీసుకొని వచ్చి ఈ 2 శారీస్ తీసుకువచ్చింది. నారాయణ పట్టు శారీ ఇప్పుడు నేను కుడుతున్నాను కదా డైలీ వేర్ శారీ, ఇది తీసుకొని వచ్చింది. ఇంకా ఇది నాకు అర్జెంట్ కావాలి అని చెప్పేసి అనిందనమాట. సరే తను అర్జెంట్ కావాలి అని చెప్పేసి నేను ఎక్స్ట్రా మనీ ఛార్జ్ చేశాను అనుకోండి, తను ఇంకోసారి రాదు చెప్పాలంటే నిజంగానే. సరే ఎప్పటికి కావాలనేసి అడిగాను, పలానా టైం అని చెప్పింది, స్టిచ్ చేసేసి రెడీగా పెట్టేశానండి. ఇలా మనం చేస్తూ ఉండాలి, మనకు కస్టమర్స్ పెరగాలండి. నేను మాట్లాడే విధానం కూడా కొంతమంది ఏంటి బ్లౌజ్ ఇచ్చాము తను కుట్టనే కుట్టదు, ఫిట్టింగ్ సరిగ్గా లేదు, అది ఇది అంటూ ఉంటారు. మీరు ఒకవేళ మనతో డైరెక్ట్గా చెప్పినా కూడా కస్టమరు నాకు ఇక్కడ ఫిట్ అవ్వలేదు అక్కడ ఫిట్ అవ్వలేదు అని చెప్పినా కూడా
డీల్ చేసే విధానం ఎలా ఉండాలంటే, ఎక్కడ సరిపోవట్లేదండి చెప్పండి, దాన్ని సరి చేసిస్తాను అని చెప్పేసి అడగండి. తర్వాత సరి చేసి ఇవ్వండి. అప్పుడు కస్టమర్ హ్యాపీగా ఫీల్ అవుతారు. మనకు రిటర్న్ కూడా వస్తారనమాట. ఏదైనా ఉన్నా తను చేసి ఇచ్చేస్తుందిలే అన్న ఒక ధీమాతో వచ్చేస్తారు. ఇప్పుడు అండి నాకు బ్లౌజ్ ఇచ్చిపోయింది అంటే మనకు పాత కస్టమరే అని చెప్పచ్చు. తనకు నేను నైటీ కూడా కుట్టానని చెప్పాను ముందు వీడియోస్లో. తను కొత్తగా వచ్చింది. నేను ఉగాది పండగకి వెళ్ళే టైం ముందు వచ్చిందనమాట. 4 శారీస్ ఉన్నాయి కుట్టి ఇవ్వాలి అంటే 2 కుట్టించాను. తర్వాత 2 కుట్టించాను. తర్వాత ఒక నైటీ కూడా స్టిచ్ చేసి ఇచ్చాను. తర్వాత ఒక బ్లాక్ 2 వైట్ బ్లౌజ్ అయితే తీసుకుంది. 2 డేస్ అయిందండి. నాకు కావాలి అని చెప్పింది కానీ పలానా టైంకి కావాలని చెప్పలేదు. నేను పక్కన పెట్టేసి ఇవి స్టిచ్ చేశాను అనమాట. ఇవి స్టిచ్ చేస్తూ ఉండగానే ఈ బ్లూ కలర్ బ్లౌజ్ కుడుతూ ఉండగానే వచ్చిందనమాట. అంటే హెమ్మింగ్ అవి వేస్తున్నాను, ఆ టయానికి వచ్చింది. నా బ్లౌజ్ అయిపోయిందా అంటే తను జ్యువెల్గానే బాగానే మాట్లాడుతుందండి. కలిసిపోయే రకమే అనమాట. కొద్దిగా ముసలావిడే బాగా మాట్లాడుతుంది. అయిపోయిందంటే లేదు అయిపోలేదు, నువ్వు నాకు చెప్పలేదు కదా ఎప్పుడు ఇవ్వాలో అని చెప్పేసి అన్నాను నేను. అంటే నువ్వు కుట్టావేమో అని వచ్చాను అని చెప్పేసి నైట్ అనిందనమాట. ఇంకా సరే అని చెప్పేసి నీకు ఎప్పటికి కావాలంటే నాకు రేపు మార్నింగ్ కావాలి అనేసి అనింది. నేనైతే మార్నింగ్ కావాలి అనేసి అడిగింది. 7కి వస్తావా షాప్ తెరుస్తావా అంటే నేను 7కి లేయను, నీకు ఆ టయానికి ఎలా ఇస్తాను అని చెప్పేసి అన్నాను. పోనీ 9కి రా అన్నాను. 9 కంటే నాకు కుదరదు, నాకు తొందరగా కావాలి అని చెప్పేసి అనిందనమాట. నేను మామూలుగానే బాగా మాట్లాడుతుంది కదా అని చెప్పేసి ఏమి ఇంక వేరే చీరలు లేవా, నువ్వు ఇదే కట్టుకోవాలా ఇప్పుడు అనేసి అడిగాను. అడిగితే నేను ఊరికి పోతున్నాను, దాంట్లోకి జాకెట్ లేదు, నాకు ఇది నువ్వు కుట్టిస్తేనే అని చెప్పేసి అనింది. సరే కదా అని చెప్పేసి నేను హెమ్మింగ్ అవన్నీ పక్కన పెట్టేసి నైట్ అప్పుడు తను వచ్చింది 6కి వచ్చింది. 7:30కి అట్లా రా అని చెప్పేసి చెప్పాను. నీదే పక్కన పెట్టేసివి కట్ చేసి కుట్టించి ఇచ్చేస్తాను, నువ్వు రా అని చెప్పేసి టైం చెప్పాను. కరెక్ట్గా అంటే తను చెప్తే కరెక్ట్గా వస్తుందండి. ముందు కూడా అలాగే వచ్చిందనమాట. నేను లేకపోయినా పక్కనక్క కాడ ఫోన్ అలా చేపిస్తూ ఉంటుంది. సరే అని చెప్పేసి నాకు కుట్టాల్సినవి ఉన్నా కూడా నేను పక్కన పెట్టేసి నైట్ తన బ్లౌజ్ స్టిచ్ చేసేసాను. స్టిచ్ చేసి హెమ్మింగ్లు ఉక్సులు వేస్తున్నాను. 7:30 అయిపోయిందండి. నేను క్లోజ్ చేసేది 7:30కి అయిపోయింది. రమ్మని చెప్పాను కదా, కరెక్ట్ టైంకి వస్తుంది తను నార్మల్గా అయితే. నైట్ రాలేదు. 7:45 వరకు చూశాను. ఇంకా 7:30 క్లోజ్ చేస్తానని తెలుసు కదా, తను ఇంకా రాలేదు. 7:45 వరకు వస్తుందేమో అని చెప్పేసి ఉన్నాను కానీ బ్లౌజ్ అయితే పూర్తి చేసేసాను. హుక్స్లు అవి ఒక్కటి ఉన్నాయి, అవి కూడా నైట్ ఇంటికి తీసుకొని వచ్చేసి హుక్స్లు కూడా వేసి పెట్టేశాను. మార్నింగ్ షాప్కి పోతూ తీసుకెళ్ళాను అనమాట. పక్కనక్కని అడిగాను ఒకవేళ నేను పోయిన తర్వాత ఏమన్నా వచ్చిందేమో అని. అక్క ఇట్లా పక్కన వచ్చిందా అక్క అవ్వ అని చెప్పేసి అడిగాను. లేదు ప్రసన్న రాలేదు అనింది. నన్ను రాత్రి తొందర పెట్టిందండి. నేను అదే బ్లౌజ్ వేసుకొని పోవాలి, నాకు కుట్టిస్తావా కుట్టియవా, నాకు ఈ టయానికి కావాలని చెప్పేసి అడిగింది. కుట్టేసి పెట్టాను కానీ తను రాలేదు. ఇప్పటికి కూడా రాలేదు. మార్నింగ్ నేను షాప్ కూడా ఓపెన్ చేశాను, అయినా రాలేదన్నమాట. ఏం చేస్తాను చెప్పండి, అర్జెంట్ కావాలా అంటారు కానీ రారనమాట. మనం ఏం చేయాలి, ఒకవేళ టైం అంటే నేనైతే ఉక్సులు అవి వేయలేదులేండి. ఒకవేళ తను వచ్చినా కూడా ఉక్సులు వేసి తను కూర్చో అన్నా కూడా కూర్చుంటుంది. నార్మల్ అందరు కస్టమర్స్ అలాగే ఉండరు కదా, టయానికి కావాలంటే టయానికి కుట్టి పెట్టాలండి. అది ఒకవేళ లేట్ చేసినా కూడా నేను ఈ టయానికి కావాలన్నాను కదా మీరు ఇంకా కుట్టలేదని మనల్ని బ్లేమ్ చేస్తారనమాట. తర్వాత రారు. నేను ఏం చేశాను, కస్టమర్స్ని ఇంకా పెంచుకోవడానికే నేను ఓవర్లాక్ మిషన్ అనేది తెచ్చిపెట్టాను. నైట్ అది తెచ్చిపెట్టడం వల్ల ఈమె బ్లౌజ్ నేను హెమ్మింగ్ అవి వేస్తూ ఉంటే ఒక ఆవిడ వచ్చారనమాట. 3 బ్లౌజెస్ తీసుకొని వచ్చారు. ఓవర్లాక్ మిషన్ ఉందా అనేసి. ఇంతకుముందు నన్ను ఎప్పుడూ అడగలేదండి, ఎవ్వరూ అడగలేదు ఓవర్లాక్ మిషన్ ఉందా అని చెప్పేసి. తెచ్చి 1 వీక్ అయ్యింది. అప్పుడే ఇంకా వచ్చి అడిగారనమాట తను, ఓవర్లాక్ మిషన్ ఉందా అంటే ఉంది అని చెప్పేసి అన్నాను. ఇలా నా బ్లౌజెస్కి ఓవర్లాక్ చేసి ఇవ్వాలి, స్టిచ్ చేసుకున్నాను, నేనే స్టిచ్ చేసుకుంటానని చెప్పేసి అడిగారు. సరే అని చెప్పేసి ఇంకా 7:45 అయిపోయింది. ఇంకా సరే అని చెప్పేసి దానికి 3 బ్లౌజెస్ కూడా ఓవర్లాక్ చేసేసి మనీ అయితే ఎక్స్ట్రా తీసుకున్నాను అనమాట. అలా ఒక్కోసారి చెప్పలేమండి. ఓవర్లాక్ మిషన్ నేను నా కోసం తెచ్చిపెట్టుకున్నాను. ఇలా కొందరు స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళు కూడా ఓవర్లాక్ చేయించుకోవాలని ఉంటుంది కదా, ఓవర్లాక్ లేకపోతే వాళ్ళ దగ్గర మిషన్ ఇలా కూడా మనము చేయొచ్చు అనమాట. చేసి మనీ అనేది తీసుకోవచ్చు.
నేను ఎక్కువ కూడా తీసుకోలేదండి, 20 రూపీసే ఎక్స్ట్రా తీసుకున్నాను అనమాట. మరి మన షాప్ దగ్గరే ఉన్నారు ఇంకా వేరే వాళ్ళు కూడా చేస్తారు. వాళ్ళు ప్రైజెస్ ఎంత తీసుకుంటారో నాకు తెలీదు. నేనైతే జస్ట్ 20 రూపీసే తీసుకున్నాను. 3 బ్లౌజెస్కి వేసి ఇచ్చాను, 60 తీసుకున్నాను అనమాట. అదొకటి, మనం ఏదైనా చెప్పాము అంటే కరెక్ట్ టైంకి స్టిచ్ చేసి ఇవ్వడానికి ట్రై చేయండి. వాళ్ళు రానివ్వండి, రాకపోనివ్వండి, మనము ఆ టైంలో వాళ్ళకి అర్జెంట్ కావాలి కదా అని చెప్పేసి ఎక్స్ట్రా మనీ ఛార్జ్ అయితే చేయకండి. కస్టమర్స్ అనేవాళ్ళు రిపీట్ అవ్వరు. ఇంకో రెండోది వచ్చేసి ఏం చెప్తున్నానంటే, మాట్లాడే విధానం, కస్టమర్ రిసీవింగ్ అనేది బాగుండాలి. అప్పుడే మన కస్టమర్స్ కూడా మనతో కలుపుగోలుగా ఉంటారు. ఇది ఏదైనా ఈ అమ్మాయి కుట్టిచ్చేస్తుందిలే ఈ టయానికి అన్న ఒక ధీమా అయితే వాళ్ళకు కూడా ఉంటుంది. ఏ టయానికి వెళ్ళినా కుట్టిచ్చేస్తుందిలే అని చెప్పేసి ఉంటుందన్నమాట. మనకి అర్జెంట్ ఉన్నా కూడా అవి పక్కన పెట్టేసి నేను ఇవి కుట్టివ్వమని చెప్తాను. ఇప్పుడు పోగొట్టుకున్నారు అంటే అప్పుడు నేను అడిగాను కదా ఈ పిల్ల కుట్టివ్వలేదు అని చెప్పేసి తర్వాత రారండి. అదొకటి గుర్తుపెట్టుకోండి. మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయి, ఒకసారి చెక్ చేసి చూస్తారని అనుకుంటున్నాను. ఏంటి కొప్పిలా ముడి కట్టేసింది అనేసి అనుకోకండి. ఏంటంటే అలా క్లిప్ పెట్టేసుకొని వచ్చానా, ఆరలేదని వెంట్రుకలు అసలు ఉడకబెట్టేస్తుందండి, అందుకని చెప్పేసి కొప్పు కట్టేసాను అక్కడ వరకు. ఇంకా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. జనరల్గా కూడా ఎవరైనా సరే, బంధువులే కానివ్వండి, అన్నోన్ పర్సన్స్ కానివ్వండి, ఎవరైనా సరే మాట్లాడే విధానం బాగుండాలి. ఎప్పుడైనా సరే నోట ఒక మాట జారిందనుకోండి, అది ఎంతటికైనా కారణం దారి తీస్తుందండి నిజంగానే. మనం మంచిగా కలుపుకోలుగా ఉన్నామంటే, ఒకవేళ కోప్పడే మనుషులే కానివ్వండి, నేను ఎంత కోపడినా కూడా తను నార్మల్గా మాట్లాడుతుంది, ఎంత మంచి అమ్మాయి అనే పేరు రావాలి. మాటకు మాట ఎదురు సమాధానం చెప్పామంటే అట్లే అవతల పర్సన్కి మనకి డిఫరెన్స్ అనేది అస్సలు ఉండదు. ఇదొకటి చెప్పాలనుకున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది, హుక్స్లు అవన్నీ వేయాలి. ఈ 2 అయితే అయిపోయాయి. ఇంకొక వీడియో షూట్ చేశాను, రేపు